ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంటికి నేనెలా రాగలుగుతానండి? ఒకవేళ వచ్చినా నా కొడుక్కి ఎలా ఉందనే దిగులుతో మీ ఇంట్లో ఎలా ఉండగలుగుతాను చెప్పండి? వాడిని గురించిన ఆలోచనతో నేనేదైనా తప్పు చేస్తే వాళ్ల మధ్య ఉన్నది నిజమైన జానకి కాదు, మీరు తీసుకొచ్చిన దుర్గే జానకిలా నటిస్తోందని వాళ్ళకి తెలిసిపోదా? చెప్పండి. అప్పుడు మీ బ్రతుకు ఇంకెంత కష్టంలోకి వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు నేనెంతో మందికి సాయపడ్డాను. నా వల్ల చాలా జీవితాలు బాగుపడ్డాయి. కానీ ఫస్ట్ టైం మీకు సాయపడలేకపోతున్నాను. నా కొడుకు బ్రతుకు బాగయ్యే వరకు నేను వేరే ఏ పని చేయలేను. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. అమ్మా అమ్మా, అలా అనకమ్మా. నువ్వు ఏమైనా చేయగలవమ్మా. ప్లీజ్ అమ్మా, నా ఇంటికి ఒక్కసారి రామ్మా. చూడండి, నేను మీకు ముందే చెప్పాను నేను రాలేను అని. అయినా మీరు బ్రతిమాలారని ఇక్కడికొచ్చాను. ప్లీజ్ దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి. నన్ను మరింత బ్రతిమాలక్కర్లేదు. ఎదుటి మనిషికి కష్టం ఉందని తెలిసాక నేను ఆగలేను. నిజంగా రాగలిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు రాలేను. ఐఎమ్ సారీ. ప్లీజ్. అమ్మా అమ్మా, దుర్గమ్మ, నా మాట వినమ్మా. అమ్మా అమ్మా, శ్రీరామ. మురారి, మురారి. అమ్మా, ఏంటమ్మా ఎక్కడికెళ్ళావు? గుడికెళ్ళి నీకోసం పూజ చేయించాను నాన్న. నీకు త్వరగా నార్మల్ అయిపోవాలని దేవుణ్ణి కోరుకున్నాను. అమ్మా, ఏంటమ్మా ఇది? నేనేమన్నా పేషెంట్నా? ఏదో చిన్న ప్రాబ్లం, రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లమే కదా ఇది. దీనికోసం నువ్వు గుళ్ళు పూజలు ఏంటమ్మా ఇది? ఏ చిన్నదైతే గుడికెళ్ళకూడదా? పూజలు చేయకూడదా? చేయించకూడదని కాదమ్మా. మరి ఇలా చిన్న చిన్న వాటికే నువ్వు దేవుణ్ణి వేడుకుని డిస్టర్బ్ చేసేస్తే రేపేదన్నా పెద్దదొస్తే ఈ దొరికే ఇంతేలే, ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతుంది అని పట్టించుకోవడం మానేస్తాడని నా టెన్షన్. నేనెవర్ని? నా అమ్మవి. నేను నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నీ చూస్తున్నానా లేదా? చూస్తున్నావమ్మా. వెంటనే ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు నిన్ననే కదా ప్రాబ్లం వచ్చింది అని ఇన్ని రోజులు వచ్చిన ప్రాబ్లమ్స్ ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశానా? లేదమ్మా. మరి నీకమ్మనైనా నేనే నెగ్లెక్ట్ చేయనప్పుడు మనందరికీ తండ్రైన ఆ స్వామి మన గురించి చిన్న చూపు ఎలా చూస్తాడ్రా? యా, పాయింటే అమ్మా. కష్టం చిన్నదైనా పెద్దదైనా అన్ని ప్రాబ్లమ్స్ ఆయనే తీరుస్తాడు. ఆయనే తీర్చాలి. ఆయన కాకపోతే ఇంకెవరూ తీర్చలేరు. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఎందుకు ఇంతలోనే ఎమోషనల్ అయిపోతున్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. నక్షత్ర, చూసావా మా అమ్మని? అమ్మంటే ఇలా ఉండాలి, దుర్గమ్మల. అంతేకాని నేను అమ్మని, నేను కన్నాను అని చెప్పుకుని పిల్లల్ని పట్టించుకోకుండా ఉండే వాళ్ళంతా అమ్మలవ్వరు. సువర్ణ నీ గురించి అంటున్నాడు, అర్థమవుతోందా? వాడేమన్నా కోడి భాషలో మాట్లాడుతున్నాడా? డైరెక్ట్ గానే కదా అంటున్నాడు. అర్థం అవ్వక చేస్తుందా? నువ్వు నోరు మూసుకున్నాడు. వాడు గుచ్చిన దాన్ని తీసి మళ్ళీ గుచ్చక్కర్లేదు. నక్షత్ర, ఇదిగో ఇవి అమ్మవారి పూజలో పెట్టించాను. ఈ నిమ్మకాయలు 2 కోసి రసం పిండి షర్బత్లో చేసి మురారి చేత తాగించు. అలాగే అత్తయ్య. అత్తయ్య, ఏంటవంతి? 2 నిమ్మకాయలు తెచ్చారు కదా, 2 మురారికేనా? ఒకటి ద్వారకకి, ఒకటి మురారికా? లేదు వంతి, నేను మురారి కోసమే పూజ చేయించాను. ఆ నిమ్మకాయలు వాడి కోసమే తెచ్చాను. వాడు మాత్రమే తాగాలి.
అదేంటత్తయ్యా? మీ ఇద్దరు కొడుకులు మీకు 2 కళ్ళు కదా, మరి మురారి కోసం మాత్రమే ఏంటి? ఎలా తీసుకొస్తారు? అరే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మురారి కోసం ప్రసాదంగా ఆ నిమ్మకాయలు తీసుకొచ్చాను. వాడి కోసం మాత్రమే. నువ్వింకేం మాట్లాడుకో. సర్లే, నీ ఇష్టం. అమ్మా నువ్వు సూపర్ అమ్మా. అమ్మ అంటే అమ్మే. నా అమ్మ నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. నక్షత్ర చూడు, మా అమ్మని చూడు. నా కోసం ఏమైనా చేస్తే మా అమ్మని చూడు. ఇప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చేసింది. ఇప్పటికిప్పుడు బెట్ పెడితే ఎంత పెద్ద ఫైటర్నైనా ఓడించేయగలను తెలుసా? పద ముందు షర్బత్ చెయ్యి. రారా రా. అత్తయ్య, మురారి చాలా సంతోషంగా ఉన్నాడు. అవునవంతి, మనిషి ఉపయోగించే అతి శక్తివంతమైన ఔషధం మాట. నీ మాట కోసం నువ్వు చేసిన ఆలోచన బాగా పనిచేస్తుంది. వాడికి ఇష్టమైన మాటలు వాడికి సంతోషాన్ని కలిగిస్తుంటాయి. వాడు సంతోషంతో కొన్ని రోజులు ఎక్కువగా బ్రతికితే మనకి ఇంకొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది. కానీ దానికోసం ద్వారకని నిన్ను దూరం పెట్టాల్సి వస్తుంది. పర్వాలేదత్తయ్య, మీ గుండెల్లో మా స్థానం ఏంటో మాకు తెలుసు. మురారి కోసం మీరు పడే బాధ ఎంత పెద్దదో, దాని ముందు ఇలాంటివి ఎంత చిన్నవో కూడా తెలుసు. ఏం జరిగినా వాడి హెల్త్ మాత్రం సెట్ అయిపోవాలి. అందుకోసం ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు తప్పు. దుర్గా, మురారి సెట్ అవడానికి నీ త్యాగాలు మాత్రమే కాదు, నాకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు సువర్ణ. నీకిచ్చిన మాట ఈ దుర్గకి నిద్దట్లో కూడా గుర్తుంటుంది. ఎంత బాధైనా భరించి నీ మాట నెరవేరుస్తాను. విన్నావుగా? పద రఘురాం, లోపలికెళ్దాం. పద. సరే, వెళ్ళి భోజనాలు రెడీ చేయండి. వెళ్ళండి. హలో ద్వారకా, చెప్పు. అమ్మా, నేను మొత్తం అన్ని పిఎస్లో తమ్ముడు గురించి మెసేజ్ పెట్టానమ్మా. మన సిటీలోనే కాకుండా మొత్తం మన స్టేట్లో ఉన్న పిఎస్లకి, హాస్పిటల్స్కి మెసేజ్ ఫార్వర్డ్ చేయమని ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేశానమ్మా. ఎస్పీ గారు ఓకే అన్నారు. అలాగా? ఇంకో విషయం అమ్మా, ఈరోజు నుంచి ఇంట్లో ఉన్నంతసేపు నీతో ఎక్కువగా మాట్లాడను. నువ్వు కూడా నాతో ఎక్కువసేపు లేనట్టే ఉండు. అవంతి కూడా అదే చెప్పిందిరా. దాని ప్రకారం ఇప్పుడు ఒక చిన్న పని చేశావు. దాంతో మురారి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అవునా? అయితే ఓకేనమ్మా. ఐఎమ్ సో హ్యాపీ. ఏంటో పాడైన కంటిని బాగు చేసుకోవడానికి బాగున్న కన్నును కూడా మూసుకోవాల్సి వచ్చేటట్టుంది. ఏం పర్వాలేదమ్మా, నువ్వు నా గురించి బాధపడకు. మనం తమ్ముడిని బాగు చేసుకోగలిగితే అంతకంటే కావాల్సిందే ఉంటుంది. వాణ్ణి ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉంచమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను మాత్రం వాడి శారీరక ఆరోగ్యం బాగు చేసే టైంకి వాడి మానసిక ఆరోగ్యాన్ని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఓకే, బాయ్ అమ్మా. అలాగే ద్వారకా. అత్తయ్య ఇద్దరు కొడుకుల్లో ఏ ఒక్కరిని వదిలుండలేదు. ఇద్దరిలో ఏ ఒక్కరికి ప్రేమ తక్కువ చేయదు. దుర్గ వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నాను. మన ఇంటిని దారిలో పెడుతుందనుకున్నాను. వెళ్ళిపోయింది.
దుర్గ వెళ్ళిపోయింది. అయ్యగారు, మన సూపర్వైజర్ వెంకట్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. ఏవి? అదిగో అక్కడున్నారు అయ్యగారు. గోదావరి, నా బ్యాగులో డబ్బుంది, ఓ కట్ట పట్టుకురా. అలాగే అయ్యగారు. ఎలా ఉన్నారు? ఏమోనయ్యా, ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇదిగోండి అయ్యగారు. వాళ్ళకివ్వు. అయ్యగారు, మీది చాలా పెద్ద మనసు అయ్యా. ఏం భయపడకండి మీరు, మీకు నేనున్నాను. ఎలాగైనా మీ వాడు బతుకుతాడు. అయ్యగారు, మీరు దేవుడయ్యా, దేవుడు. వద్దమ్మా, వస్తామయ్యా. కోడలి జీవితాన్ని బాగు చేసుకోలేని నేను నీకు దేవుడిగా కనిపించొచ్చు, కాని నిజానికి నేనొక వెధవని, చేతగాని వాణ్ణి, వేస్ట్ ఫెలోని. నువ్వంతా చూస్తున్నావు కదా, జానకిని ఎలా కొట్టారో చూడు. హాస్పిటల్లో పడుంది, కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలా ఉందో నాకు చాలా భయంగా ఉంది స్వామి. నువ్వే కాపాడాలి, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. పాపం జానకి కళ్ళు లేవు కదా, చాలా భయపడిపోయింది. జానకిని చాలా కొట్టేశారు, తను తట్టుకోలేకపోయింది. నేనంటే మొండోడిని, ధైర్యం ఎక్కువ. ఎన్ని దెబ్బలు కొట్టావి నేను భరిస్తాను. కానీ జానకి ఆడపిల్ల కదా, తట్టుకోలేదు. నాకంటే చిన్నప్పటి నుంచి ఇదిగో ఇలా దెబ్బలు తినడం అంత అలవాటే నాకు. అందుకే నన్ను ఎన్ని కొట్టినా నాకేం కాదు. ఇదిగో ఈసారి నుంచి వాళ్ళు దెబ్బలు కొట్టేటప్పుడు జానకిని కొట్టేలా చేయకు, నన్నే కొట్టేలా చేయి. సరేనా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, జానకి త్వరగా తగ్గించేసి త్వరగా ఇంటికి వచ్చేలా చేసే. జానకి లేకుండా నేను ఉండలేను దేవుడా, నీకు తెలుసు కదా. హాస్పిటల్కి వెళ్దామంటే వీళ్ళు అల్లనివ్వరు, అడిగితే మళ్ళీ కొడుతున్నారు. చాలాగా గట్టి కొట్టేశారు దేవుడా, మంట పడుతుంది. అయినా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? నాన్న చెప్పాడు కదా వేలుముద్ర వేయకూడదు అని, నేను అదే చేశాను. మంచోళ్ళు కాపాడటానికి దేవుడు వస్తాడని నాన్న చెప్తూ ఉంటాడు. మరి నువ్వెప్పుడొస్తావు? మమ్మల్ని ఎప్పుడు కాపాడుతావు? చెప్పు దేవుడా, ఎప్పుడొస్తావు నువ్వు? వస్తావులే, దేవుడు కదా, ఎవరి రూపంలో అయినా నువ్వు తప్పకుండా వస్తావు. వస్తావు కదూ? వస్తావులే, వస్తావు కదా దేవుడా. రా దేవుడా, రా రా.
అమ్మా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు కదా, నన్ను కూడా నీతో తీసుకెళ్ళకుండా ఇక్కడ ఎందుకు వదిలేసావు? నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఉంటే జానకిని నేను ఇష్టపడేవాడిని కాదు, తనని పెళ్లి చేసుకునేవాడిని కాదు, తను ఇన్ని డబ్బులు తినేది కాదు. నువ్వేమో డబ్బులన్నీ నా పేరు మీద ఉంచేసావంట. అందుకే వాళ్ళ డబ్బుల కోసం నన్ను జానకిని కొడుతున్నారమ్మా. చూడు ఎలా కొడుతున్నారు, చూడు. పోనా డబ్బులను ఒకేసారి తీసుకోమంటే అలా కుదరకుండా రాసావంటే నువ్వు ఏమ్మా ఎందుకెలా చేసావు? నన్ను జానకిని ఎలా కొడుతున్నారు చూసావా? నువ్వైనా దేవుడికి చెప్పమ్మా, పాపం జానకిని కొట్టొద్దని చెప్పు అమ్మా. నాకేడుపు వస్తుందమ్మా. చెప్పమ్మా, దేవుడికి చెప్పు. చెప్పు. అయ్యగారు, ఏంటి సతీ? అయ్యగారు ఇంట్లో ఎవరూ లేరు, ముందు తొందరగా జ్యూస్ తాగండి. ఏంటి సతీది నాకు జ్యూస్ ఇస్తున్నావేంటి? నాకు 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 రోజు గంజే కదా ఇచ్చేది. ఆదేవు ఇంట్లో ఎవరు లేరు, తాగేయండి అయ్యగారు. సతీ ఏంటిది? నన్ను నువ్వు అయ్యగారని పిలుస్తున్నావు. నేను అయ్యగారినా? చెప్పు. అయ్యగారు ఇంట్లో ఎవరూ లేరు, అందుకే పిలుస్తున్నాను. అయినా మీరే కదా ఈ ఇంటికి నిజమైన యజమాని. వాళ్ళంతా దుర్మార్గంగా దౌర్జన్యంగా మీ డబ్బుల్ని దోచుకుని మీ మీద పడి బ్రతుకుతున్నారు. అయ్యగారు ముందు తాగండి. ఎలా తాగలేను? నేను తాగను. జానకి లేదు కదా, హాస్పిటల్లో దెబ్బలతో పడుంది. మరి నేను ఒక్కటి ఎలా తాగలిది? నేను తాగలేను. అయ్యో అయ్యగారు మీరు తాగండి అయ్యగారు. జానకమ్మకి బాగైపోతుంది, ఇంటికి వచ్చేస్తుంది. పెద్దయ్య గారు జానకమ్మని తీసుకుని వస్తారు కదా, మీరేం బాధపడకండి. తాగండి అయ్యగారు, ఈ జ్యూస్ తాగండి. జానకి ఇంటికి వచ్చేస్తుందా? వచ్చేస్తుంది, మీరు తాగండి. అమ్మో వద్దు, వాళ్ళు ఎవరైనా చూశారంటే మళ్ళీ నన్నే కొడతారు. అయ్యో అయ్యగారు మీరు ధైర్యవంతులని చెప్పుకుంటారు గాని నిజంగా జానకమ్మ కంటే మీరే ఎక్కువ పిరికోళ్ళు. ఏం కాదు, నేనే ధైర్యవంతుణ్ణి. మరి అంత ధైర్యం ఉంటే జానకమ్మని కొడుతుంటే మీరు తిరిగి కొట్టాలి కదా. నేను కొట్టాలా వాళ్ళనా? వామ్మో, మరి ధైర్యం ఉంటే కొట్టాలి కదా అయ్యగారు. ధైర్యం ఉంది కానీ నేను కొట్టలేను. ఎందుకు కొట్టలేరు? మీకు బలం ఉందిగా. బలం ఉంది కానీ నేను వాళ్ళని కొడితే వాళ్ళు జానకిని చంపేస్తారు కదా. జానకిని చంపేస్తే నేను బ్రతకలేను సత్తి. జానకి లేకుండా నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను. అయ్యగారు ఏడవకండి అయ్యగారు, మీకు మంచి రోజులు వస్తాయి, మీకు మంచి కాలం వస్తుంది. మిమ్మల్ని కాపాడడానికి నా కులదైవం దుర్గమ్మే వస్తుంది, కనక దుర్గమ్మే వస్తుంది. ఏంటి నక్షత్ర, నన్ను అసలు బయటే తిరగొద్దని చెప్పి కండిషన్స్ పెట్టి ఇప్పుడిలా గుళ్ళు గోపురాలు తిప్పుతున్నావు. నేను తిరిగితేనే నా ప్రాబ్లం, మీరు తీసుకొస్తే ఏ ప్రాబ్లం ఉండదా? అబ్బా నువ్వొక్కడివే తిరిగితే బీపీ లో అయ్యి ఎక్కడన్నా పడిపోతావేమోనని భయం. ఇప్పుడు పక్కనే ఉన్నాను కదా, పడిపోయినా పర్వాలేదు. పద రా.
దేవుడా, చిన్న బీపీ గురించి ఇంత బీపీ పెంచుకునే వాళ్ళు ఎక్కడా ఉండరేమో. ఇది ప్రేమ ఎక్కువైపోవడమా, పిచ్చితనమా? అది రెండూను. ప్రేమ ఎక్కువైపోయిన పిచ్చితనం. అసలు ఇప్పుడు సడన్ గా దేవుడు ఎందుకు గుర్తొచ్చాడు నీకు? అదే, నువ్వు అచ్చం మీ అమ్మలాంటి ఆడపిల్లలు ఇద్దరు కావాలన్నావు కదా. ఇక్కడ దేవుడికి పిల్లల గురించి మొక్కితే కోరినట్టే పుడతారంట, అందుకే తీసుకొచ్చాను. ఓహో, మేడం గారికి పిల్లల మీదకి మనసెళ్ళిందన్నమాట. నాకేం కాదు, నువ్వే నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను, ఇద్దరిని కంటాను, ముగ్గురిని కంటాను అంటున్నావు. అందుకే నువ్వే బాగా మొక్కుకో దేవుడికి. పద. ఎప్పుడో భయంగా వచ్చే గొంతులో చాలా ఆత్మవిశ్వాసం, చాలా ధైర్యం కనిపిస్తున్నాయి. ఏంటి విషయం? ఏవైనా తోక జాడిస్తున్నావా? నువ్వు మాట్లాడదు, నీకు అర్హతే లేదు. పెళ్లి చేశాక మొగుడితో పాటు వెళ్ళి అత్తారింటూ ఉండగా ఇక్కడ నా ఇంట్లోనే పడి ఉంటున్నావు. ముందు నీకు సిగ్గులేదు.